హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మీరు చూడబోతుంది 2 BHK ఫ్లాట్. ఈ ఫ్లాట్ అనేది మనకి రీసేల్ పెట్టారండి. ఇది వచ్చేసరికి మనకి పోరంకి ఏరియాలో ఉంది. టోటల్ వచ్చేసరికి 1150 స్క్వేర్ ఫీట్ ఉంది. ప్లింత్ వచ్చేసరికి 850 వస్తుందండి. కామన్ కార్ పార్కింగ్, వాష్ ఏరియా మొత్తం కలుపుకుంటే 300 స్క్వేర్ ఫీట్ ఉంది. ప్రెసెంట్ అయితే మనం సెల్లర్ లో ఉన్నామండి. ప్లేస్ లో అనేది కార్ పార్కింగ్ అనేది ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే మనం ఎంట్రన్స్ లో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసరికి ఎంట్రీ డోర్ అనేది ఇచ్చారు. దీన్ని చూస్తే ఇక్కడ చాలా స్పేషియస్ గా ఇచ్చారండి ఈ హాల్ అనేది. ఇక్కడ చూసుకుంటే ఈ హాల్లో మనకి ఇక్కడ సోఫాస్ కానీ ఇది కానీ ప్లేస్మెంట్ చేసుకోవచ్చు ఈ ఉన్న ప్లేస్ లో. తర్వాత చూసుకుంటే ఇక్కడ ఎదురు వైపు మనకి టీవీ యూనిట్ ఉందండి. ఇక్కడ అనేది టీవీ యూనిట్ అనేది పెట్టుకొని మనం ఎదురుగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో హాల్లో అనేది స్పెండ్ చేయొచ్చండి. దీని తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి దేవుడి మందిరం అనేది ఇచ్చారు. ఇక్కడ చాలా స్పేషియస్గా ఇచ్చారండి. ఇది కూడా ఇక్కడ చూసుకుంటే ర్యాక్స్తో సహా ఇచ్చారు దేవుడి మందిరం. ఇక్కడ మనం దేవుడి పటాలు కానీ ఏదైనా కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం పదండి. ఇది వచ్చేసరికి చాలా స్పేషియస్గానే ఇచ్చారండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కాట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఉన్న ప్లేస్లో. దీని తర్వాత ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి కబోర్డ్ వర్క్ అనేది చేయించుకున్నారండి వీళ్ళు. ఇక్కడ మనకి ఇక్కడ స్టోరేజ్కి ఇచ్చారనమాట మాస్టర్ బెడ్రూమ్లో. వీళ్ళు వుడ్ వర్క్ అనేది చేయించుకున్నారండి. దీని తర్వాత పైన కూడా స్టోరేజ్ అనేది ఇచ్చారు. ఇక్కడ కింద కూడా స్టోరేజ్ ఇచ్చారండి కబోర్డ్ వర్క్. ఇక్కడ పక్కన చూసుకుంటే మనకి కారిడార్ ఉందండి. ఇక్కడ చాలా స్పేషియస్గా వచ్చిందండి. మనకి చుట్టుపక్కల చూస్తే వెంటిలేషన్ ఇక్కడ మనకి 30 ఫీట్ రోడ్ ఉందండి. 30 ఫీట్ రోడ్ కానుకొని ఈ బిల్డింగ్ అనేది ఉందండి. ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్లో ఉందండి ఈ బిల్డింగ్. కిచెన్ ఎలా ఉందో చూద్దాం పదండి. ఇది చూస్తే చాలా మోడర్న్ కిచెన్ చేయించుకున్నారండి. ఇక్కడ అనేది ప్లాట్ఫామ్ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. దీని తర్వాత ఇక్కడ ఫుడ్ సంబంధించిన కానీ కిచెన్ సంబంధించిన కానీ ఈ స్టోరేజ్కి ఇక్కడ కబోర్డ్ వర్క్ అనేది చేయించుకున్నారు. ఇటువైపు కూడా చూసుకుంటే నీట్గా స్టోరేజ్ అనేది చేసుకోవడానికి కిచెన్ సంబంధించిన ఐటమ్స్ కానీ మన ఫుడ్ సంబంధించిన ఐటమ్స్ కానీ పెట్టుకోవడానికి ఇక్కడ కబోర్డ్ చేయించుకున్నారు. ఇక్కడ మనకు ఒక షింక్ అనేది ఏర్పాటు చేస్తారండి ఈ ప్లేస్లో కిచెన్ పక్కన. దీని తర్వాత చూస్తే ఇక్కడ వాష్ ఏరియా ఉందండి. మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ ట్యాప్ కానీ ఏదైనా కానీ ప్లేస్మెంట్ చేసుకో. చుట్టూ చూస్తే కూడా అపార్ట్మెంట్స్ అనేది ఉన్నాయండి ఈ ఫ్లాట్కి చుట్టుపక్కలంతా. చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చుకున్నారండి. ఇక్కడ కాట్ అనేది ప్లేస్మెంట్ చేసుకోవచ్చు ఈ ఉన్న ప్లేస్. మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ డ్రెస్సెస్ కానీ ఇది కానీ స్టోరేజ్ చేసుకోవడానికి వుడ్ వర్క్తో చేయించుకున్నారండి కబోర్డ్స్. ఇక్కడ మనకి డ్రెస్సెస్ సంబంధించిన మెటీరియల్ కానీ ఏదైనా కానీ స్టోర్ చేస్తూ ఇక్కడ చూస్తే ఇది కూడా వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చారు, అటాచ్డ్ బాత్రూమ్. టోటల్ ఫ్లాట్ అయితే చూసారు కదండి. మనకి ఒక హాలు, తర్వాత కిచెన్, మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూము, దేవుడి మందిరం, కారిడారు, పార్కింగ్ ఏరియా, లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. ఈ టోటల్ ఫ్లాట్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. మనకి టోటల్ 42 లక్షలు చెప్తున్నారు. ఇది వచ్చేసరికి 1150 స్క్వేర్ ఫీట్ వస్తుందండి. ప్లింత్ వచ్చేసరికి 850 వస్తుంది. ఇలాంటి ఫ్లాట్లు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మన డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.